దేవుని ఉపదేశం కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రియ హోప్ టీవీ ప్రేక్షకులకు ప్రభునామంలో శుభములు. ఈ 4వ ధారావాహికలో మనం చదువుకుంటున్న విశ్వాస పాఠాలు యెహోషువ గ్రంథం నుండి. అందులో 10వ పాఠం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, అసలైన యెహోషువ. అదేంటి, మొన్నటి వరకు చదువుకున్నాం పాఠాలన్నీ యెహోషువ గురించి అన్నారు, ఇప్పుడు అసలైన యెహోషువ ఇంకొకరు ఎవరైనా ఉన్నారా ఏమో తెలుసుకుందాం. ఈ పాఠం అంతా చదివితే అందులో ఉన్న మర్మం ఏంటో మనకు తెలుస్తుంది. దైవ సేవకులు కలుసుకుందాం మనసు. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. డాక్టర్ గారు, ఈ ధారావాహికలు మనం చదువుకుంటున్నాం విశ్వాస పాఠాలు యెహోషువ గ్రంథం నుండి. ఈరోజు 10వ పాఠంకి వచ్చామండి. అసలైన యెహోషువ అన్నారు, ఈ మాట ఇలా అనటంలో అర్థం ఏమంటారు? యెహోషువ పెద్ద నాయకుడు మోషే తర్వాత. ప్రజలు బాగా ఆయన్ని ప్రేమించారు. అయినా కానీ ఆయన జీవిత విధానం అంతా కూడాను క్రొత్త నిబంధనలో వేరే వేరే వాటికి పోల్చి చూసినప్పుడు అసలైన అంటే ఆయనలో ఉన్న ఆయన మనిషిగానే కాకోకుండా ఆయన ఇచ్చిన వర్తమానము, ఆయన చూపించిన మాదిరి నలుగురికి ఏ విధంగా వర్తిస్తుందన్న దాని గురించి అసలైన యెహోషువ అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు కానానీ దేశంలోనికి వెళ్ళటం అనేది గుర్తుగా ఆత్మీయంగా చూసినట్లయితే మన పరలోకపు కానానికి వెళ్ళాలి. ఆ ప్రయాణం అది కొనసాగించాలి. ఇప్పటివరకు యెహోషువ దేవుడికి ప్రజలకు మధ్య వ్యక్తిగా ఉన్నాడు. మన యేసుక్రీస్తు వారే హెబ్రీ 9:11 ప్రకారం మన ప్రధాన యాజకుడిగా మధ్య వ్యక్తిగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా యెహోషువ లాగా ఆయన మానవుడైనప్పటికీ ఈయన దేవుడు మరి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా దేవునికి మనకి మధ్యన నిలిచినాడు. అయితే ఎప్పుడు ఇది రానున్న కాలం ఈ విధంగా నిజమైన యెహోషువ ఎప్పుడు వస్తాడు అంటే యేసు ప్రభువారు ఎప్పుడు కనుక్కుంటాము అనేది మనము తెలుసుకోవాలంటే బైబిల్ అంతటిని కూడాను మనం జాగ్రత్తగా పరిశీలించి చూడాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో మరి ఆఖరి దినాల గురించి రాయబడింది, ముఖ్యంగా ప్రకటన గ్రంథము. యేసు ప్రభువారు కూడాను ముగింపులో ఆయన మరి మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు ఈ లోక అంతం గురించి ఎన్నో బాగా చెప్పి ఉన్నారు. ఈరోజు వాక్యంలో నేర్చుకునేది ఏంటంటే యెహోషువ ఏం చేసినాడో ఫోర్ షాడో టైపాలజీ ఏమంటున్నారు, వర్గీకరణ దాంట్లో కనపడుతుంది యేసుక్రీస్తు జీవితంలో. దాని గురించి వివరాలు మనం ఎక్కువగా తెలుసుకుంటాం. మెస్సయ్యగా ఎలాగ వచ్చాడు. బాగుందండి. హైమవతి గారు, ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి. తప్పకుండా అండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలగటానికి. డాక్టర్ గారు, మరి యెహోషువ నాయకత్వం, కనాను ప్రవేశం, వీటికి కొత్త నిబంధనకి ఏమైనా సంబంధం ఉందంటారా? మనం ఏమైనా అలాగ అర్థం చేసుకోవచ్చా? బైబిల్ అంతటికి మనం చూసినప్పుడు ఆదిలో ఆదామవ్వను సృష్టించి ఈ లోకం అంతటిని 6 రోజుల్లో సృష్టించి దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఆది కాండానికను ప్రకటనకి చాలా దగ్గర సంబంధం అంటూ ఉన్నది. మధ్యలో వచ్చిన యేసుప్రభు వారు నూతన నిబంధనలో మరలా పాత నిబంధన గ్రంథాన్ని నొక్కి వ్యాఖ్యానించి ఆయన వర్ణించి దాన్ని నెరవేర్చినట్లుగా ప్రవచనాలు చెప్పుతూ ఉన్నవి. ఈ విధంగా ఉంటూ ఉండగా ఒక ప్రాసెస్, ఒక ప్రోగ్రెస్ కనపడుతున్నదన్నమాట. మానవుడు ఒక్కడగా దేవుడు సృష్టించినాడు, ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నో మనుషుల్ని జనాంగాన్ని దేశాలను ఏర్పాటు చేసుకున్నాడు. అయినా మానవుడి దేశాలన్నీ వచ్చాయి, కూలిపోయాయి. కానీ దేవుని రాజ్యం మాత్రం దేవుడు చెప్పిన ప్రకారం ముందుకు వెళుతూనే ఉన్నది. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే వర్గీకరణ అనేది టైపాలజీ. ఇదేంటంటే బైబిల్ టైపాలజీలో మనం చూసేది ఏంటంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడాను క్రొత్త నిబంధన గ్రంథంలో నెరవేరింది. యేసుక్రీస్తు వారే నిజమైన యెహోషువ. ఆయనే మన రక్షించేవాడు. ఐగుప్తు పాపపు భూమి నుంచి విడుదల చేసి బానిసత్వము నుంచి మనకు గుర్తింపిచ్చి మనకి కానాను దేశంలో ప్రవేశపెట్టేవాడు, పరలోకపు కానాను దేశానికి పెట్టేవాడు యేసు ప్రభు అయి ఉన్నారు. ఈ విధంగా మనం చూసుకొని వెళ్ళినట్లయితే ఎన్నో కార్యక్రమాల్లో, ఎన్నో పద్ధతుల అనుభవాల్లో మరి నిజమైన యెహోషువ యేసు ప్రభు అని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో కొంచెం చూసినట్లయితే దావీదు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో నీవేళ నన్ను విడనాడితివి 22:1లో యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికిన మాటలు. దావీదేమో సౌలు నుంచి పరిగెట్టి దాక్కొని ప్రభువా నువ్వు నన్ను కాపాడవా, నన్ను ఎలా విడనాడి. అలానే చూసాను క్రొత్త దావీదు అంటే యేసుక్రీస్తు వారి గురించి యెషయా 9:5-6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, రాబో కాలంలో దావీదు నుండి నీతి చిగురించు పుట్టించునని రాయబడి ఉన్నది. అంటే క్రొత్త
దావీదు ఎవరు, పాత దావీదు ఎవరు, నిజమైన దావీదు కాలంలో ఉన్నాడు, ఈ క్రొత్త దావీదు రానై ఉన్నాడని మెస్సయ్య గురించి ముందే రాయబడి ఉన్నది. యాంటీ టిపికల్ దావీదు అంటే ఈ యొక్క వర్గీకరణ రాయబడి ఉన్నది. నా వస్త్రమును తమలో వారు పంచుకొని నా అంగీని వారు చీట్లు వేసుకున్నారు. ఈ విధంగా పాత నిబంధనలు ఏం చెప్పబడ్డదో క్రొత్త నిబంధనలు ఆ విధంగా చెప్పబడ్డది. మనం ఈ విధంగా బైబిల్లో చూసుకున్నట్లయితే యెహోషువ ఎలా జీవించాడో యేసు ప్రభువులో కనపడుతుంది, మోషే ఎలా జీవించాడో యేసు ప్రభువులో కనపడుతుంది. మొట్టమొదటి ఆదాము పడిపోయాడు, రెండో ఆదాము వచ్చి లేపాడు. ఎన్నో మనం ఈ విధంగా చూసుకుంటాం. ఇదంతకా ఈ పాఠంలో నేర్చుకునేది ఏంటంటే పాత నిబంధన కొట్టివేయబడ్డది, మనకు అవసరం లేదు, దాంతో సంబంధం లేదని చెప్పే వాళ్ళకి అంతా కూడాను ఒక దాంట్లో ఒకటి అమర్చబడి ఉన్నది. టైపాలజీ పాత నిబంధనలు నేర్చుకునేది ఒక విధి, అది నెరవేర్పు ముగింపు సంపూర్ణ క్లారిటీలో క్రొత్త నిబంధనలో కనపడుతుంది. కొత్త నిబంధనలు యేసుప్రభు వారు ఏం చేయబోతున్నారో పాత నిబంధనలో ఆయన సేవకుల ద్వారా అవన్నీ జరిగించారు, వాటి తలకి నెరవేర్పు ఇక్కడ కనపడుతుంది. చాలా బాగుందండి. హైమవతి గారు, మరి ఇశ్రాయేలు, విమోచన, గుడారం వీటికి ఏం సంబంధం ఉందంటారా? అవునండి, మంచి ప్రశ్న. అవునండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము టైప్ అండ్ యాంటీ టైప్ రకము మరియు మరి ఇంకా చూసుకున్నట్లయితే యాంటీ టైపు అది ప్రతిబింబం మనం చూసుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యాంటీ టైపు, మరి ఈ యొక్క గొర్రెపిల్ల పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి గొర్రెపిల్ల మరి టైపు. అట్లాగా మనకు నెరవేర్పు మనం చూస్తున్నాము. ఆ టైప్ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి, ఆ యాగాన్ని గురించి మనకి ఇక్కడ తెలియజేస్తుంది గుడార సేవలో. గుడార సేవ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో మరి యేసుక్రీస్తు వారిని ఇక్కడ సూచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మనకి ఇక్కడ కొన్ని రాయబడి ఉన్నాయి. ఇవి చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి టైప్ అండ్ యాంటీ టైప్ మనకి ఉపయోగపడుతుందండి. మనము ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు 3 రకాల విధంగా మనం ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ మనకి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు క్రిస్టాలజికల్ ఫేజ్లో మనం చూసుకున్నట్లయితే ఇది క్రీస్తుని గురించినటువంటి క్రిస్టాలజికల్ అంటే అది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఐగుప్తులో నుండి వారు రావటం మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. అలాగే ఎక్సలాజికల్ అంటే ఇప్పుడు మత సంబంధమైనటువంటి దాంట్లో మనం చూస్తున్నాము. చిన్న విరామం తీసుకుందాం. ఓకే అండి, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. అసలైన యెహోషువ గురించి వింటున్నాము, మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. హైమవతి గారు ఇంకొంచెం వివరించండి. తప్పకుండా అండి. మనకి ఇశ్రాయేల్లో ఏ విధంగా నెరవేరింది అని చూసుకున్నట్లయితే క్రీస్తు పరంగా, తర్వాత సంఘపరంగా, మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే అంతిమ సమయంలో ఏ విధంగా నెరవేరిందని చూసుకున్నట్లయితే క్రీస్తు పరంగా మనం చెప్పుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఐగుప్తులో నుంచి ఆయన బయటకు తీసుకురావడం అనేటువంటిది. ఆ తర్వాత మరి సంఘపరంగా చూసుకున్నట్లయితే విశ్వాస గృహమునకు చేరిన వారు అని చెప్పబడుతుందండి మరి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి విషయంలో. ఆ తర్వాత మనము అంతిమ సమయానికి చూసుకున్నట్లయితే 1,44,000 మంది అందరూ కూడాను గోత్రాల వారిగా 12 గోత్రాల వారిగా. ఆ తర్వాత మన ఎక్సోడస్లో ఆ నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే క్రీస్తు పరంగా ఏ విధంగా ఉందంటే ఇశ్రాయేల్ దేశానికి రావడం. ఆ తర్వాత అది మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 21లో ఉందండి. తర్వాత సంఘపరంగా అంటే మన జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. తర్వాత మనము అంతిమ మరి విషయంలో చూసుకున్నట్లయితే అంతిమ సమయంలో చూస్తే మనకి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్తున్నారంటే ఆ బబులో నుండి బయటకు రండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి ఈ గుడార సేవ విషయంలో చూసుకుంటే క్రీస్తుని గురించి ఏ విధంగా చెప్పడంటే వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చి ఉన్నారని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఇది క్రీస్తు పరంగా. మరి ఆ తర్వాత ఈ యొక్క గుడార సేవలోనే మనము సంఘపరంగా చూసుకున్నట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్పబడిందండి. మరి 1 కొరింథీ 3:16లో ఉంది. అలాగే మనం ఇంకా అంతిమ సమయం విషయంలో చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనంలో కూడా దేవుని సమీపం పరలోకం గొర్రెపిల్ల దాని నివాస స్థలం అని మనం తెలుసుకుంటున్నాము. ఈ విధంగా మనకు అర్థమయ్యే రీతిలో సులభంగా దేవుని నివాసం పరలోకం గురించి అంతిమ సమయాల గురించి 1,44,000 మంది. ఆ తర్వాత మనం రకంగా ఆఖరిగా చూసుకుంటుంటే బబులో నుండి బయటకు రమ్మని చెప్పడం. ఇంకా మనం చూసుకున్నట్లయితే పరలోకం గురించి ఇవన్నీ వివరంగా పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు, గుడార పరిచర్య, విమోచన వీటన్నింటినీ కూడా క్రీస్తుకి కొత్త నిబంధనకి అన్వయించి మనం అర్థం చేసుకోవాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మరి మోషే, యెహోషువ వీరిద్దరి జీవితాలకి పోలికలు ఏమైనా ఉన్నాయంటారా? మనం ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి. చాలా పోలికలు ఉన్నాయండి. మోషే పుట్టినప్పుడు
యేసు ప్రభు పుట్టినప్పుడు మరి 3 సంవత్సరాలు ప్రాయం గల పిల్లల్ని అందరినీ చంపివేయటం అనేది, మరి ఒక్కదాని తర్వాత చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు నాయకత్వంలో మరి ప్రజలకు మధ్య వ్యక్తిగా మోషే ఎన్నోసార్లు వ్యవహరించారు. యేసుక్రీస్తు వారు మనకు మధ్య వ్యక్తిగా వ్యవహరించున్నారు. దేవుని ఆజ్ఞ ఇచ్చినది యేసు ప్రభు వారు, అయినా మోషే ద్వారా ఆజ్ఞలు మనకి ఎప్పుడు కూడాను మోషే మరి ఆయన ఐగుప్తు నుండి విడుదల చేసి మనుషులను తీసుకొచ్చాడు. యేసు ప్రభు వారు మన పాపం నుంచి విడుదల చేసి తీసుకొచ్చినారు. మరి పరలోకానికి నడిపించినాడు, అంటే కానాను దేశాన్ని నడిపించినాడు యేసు ప్రభు వారు. కానీ ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఎన్నో ఉన్నవి, పోల్చి ఉన్నవి. ఈ వర్ణీకరణ ఎందుకు పాత నిబంధనకు పోల్చి ఈ విధంగా చెప్పి ఉన్నారంటే, పాత నిబంధనలో మనం పాతదే అనుకుంటాం, కానీ దాంట్లో ఉన్న అమూల్యమైన వాళ్ళ జీవిత విధానము, వాళ్ళు చేసిన పద్ధతులు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు వెనకుండి ఇవన్నీ నడిపిస్తున్నారు. ఆయనే గ్రంథకర్త, సమస్త కార్యాల్లో ఆయనే ఉన్నాడని మనకు తెలుస్తూ ఉన్నది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15 నుంచి 19 వరకు చూసినట్లయితే, యెహోషువ తన జీవితం అంతా కూడాను మోషే చేసిందంతా కూడాను ప్రవచనాల ప్రకారం ముందుగా నెరవేరి ఉన్నారు. మోషే ప్రవక్త అయి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడాను ప్రవక్త అయి ఉన్నాడు. ఇంకా ప్రతి కార్యంలో కూడాను మెస్సియా ఏ విధంగా కార్యాలు చేశాడో ఈ విధంగా ఇక్కడ మోషే కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క నడిపింపులో ఏది చేసినా కానీ అది ఒక ఆశీర్వాదకరంగాను నలుగురికి మాదిరిగా ఉండేలాగా చేస్తాడని మనం దీంట్లో చూసుకుంటున్నాం. మోషేను యెహోషువ వీళ్ళిద్దరు కూడాను కార్యాలన్నీ కూడాను, ముఖ్యంగా మరి ఆయన రాసిన 5 కాండాలు, మోషే రాసిన 5 కాండాలు, యెహోషువ రాసిన ఆ యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా సెటిల్ అయ్యారు, ఇదంతా కూడాను యేసుక్రీస్తులో క్లియర్గా చూపిస్తూ ఉన్నదన్నమాట. బాగుందండి. యెహోషువ చేసిన పరిచర్య అంటే ఆ కనాను దేశంలోకి తీసుకెళ్ళిన ఆ పరిచర్యని మనం ఇంకా దేంతోనైనా పోల్చడానికి అవకాశం ఉందంటారా? అవునండి. ఇప్పుడు యెహోషువ ఉన్నాడు. ఇశ్రాయేల్ చరిత్రలో ముఖ్య భాగం యెహోషువ. యుద్ధ లక్ష్మి ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలో స్థిరపరచడం, ఇంకా అక్కడ వారు తమకు కేటాయించినటువంటి వారసత్వాన్ని శాంతితో ఆనందించవచ్చు. మరియు దేవుని చట్టం యొక్క సూత్రాల ఆధారంగా ఇక్కడ మనం కొత్త సమాజాన్ని స్థాపించవచ్చు. తర్వాత ఏషియా వంటి పాత నిబంధన రచయితలు మెస్సియా యొక్క పనిని గురించి, నిజమైన వారసత్వాల గురించి ఏషియా గ్రంథం 49:8లో మరి ఇవన్నీ కేటాయించడానికి కలిగి ఉన్నారు. జోషువ పుస్తకంలో చాలా తరచుగా మనము ఉన్న పదజాలను ఉపయోగిస్తాం. ఇశ్రాయేలుకు భూమిని పంచడం మరి యెహోషువ యొక్క పని కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఇక్కడ ఎలా అయితే భూమిని పంచారో మనం చూసుకున్నట్లుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి పరలోక రాజ్యంలో ఆయన మనకి రాజ్యాన్ని, నివాస స్థలాన్ని, ఆ స్వాస్థ్యాన్ని మన కోసం ఆయన ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసుకున్నట్లయితే జోషువ మరి క్రొత్త మోషే స్వయంగా యేసుక్రీస్తుని ఒక సాదృశ్యమని కొత్త నిబంధన మనకి తెలియజేస్తూ ఉంది. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి చక్కగా ఆయన మరి ఏ విధంగా మరి ఆయన సేవ జరిగించున్నారు. ఇప్పుడు భూలోకంలో మనము ఇప్పుడు మోషే మనం చూసుకున్నాం కదా, 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెహోషువ సేవ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసుకున్నట్లయితే ఆయన ఏంటంటే 40 రోజుల తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత ఆయన మినిస్ట్రీలోనికి వచ్చారు. ఆ తర్వాత మరలా ఆయన చనిపోయి తిరిగి లేచినాక 40 రోజుల తర్వాత పరలోక రాజ్యంలో ఆయన మినిస్ట్రీ చేస్తున్నారు, పరలోక రాజ్యంలో సేవ చేస్తున్నారు. అదే మన ప్రధాన యాజకుడు ఆయన. ఇట్లా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏ విధంగా ఆయన బాప్తిసం తీసుకున్నారో ఆ యొక్క యోర్దాను నదిలో మరి యెహోషువ కూడా నుండి యోర్దాను నదిని దాటించుకుంటూ తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇది యేసుక్రీస్తు ప్రభువారికి వాగ్దానం పొందు నిమిత్తము క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇంకా చూసుకున్నట్లయితే యెహోషువ సేవ మనకి తప్పకుండా ఒకేలా విధంగా అంటే యెహోషువ వారు చేసిన ఆ నడుపుదల నాయకత్వాన్ని యేసుక్రీస్తు వారి పరిచర్యకి ముందు సూచనగా మనం అనుకోవచ్చు అంట. అవునండి. డాక్టర్ గారు ఏం చెప్తున్నారా? అంటే వాళ్ళు బోధించిందే కాదు, కానీ జీవిత విధానం అనేది మనకు అట్లా మిగిలిపోయిందండి. నవీన కాలపు యవనస్తులు వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు అనేది ఒక గురి పెట్టుకోవాలి. ఇది మనకి ఎట్లా అప్లై అవుతుందంటే, ఎందుకు ఇప్పుడు మనం చదువుకోవాల్సి వస్తుందంటే, ఎప్పుడో ప్రవక్తలు ఉన్నారు, యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే మోషే ఆయనకున్న పట్టుదల చూడండి.
భాగభోగ్యాలని బంగారం వెండి బంగారాన్ని మొదలు మాణిక్యాలను వదిలిపెట్టి వదిలిపెట్టి నేను రాజరికాన్ని తాత్కాలికంగా ఈ యొక్క ప్రజలతో నేనే ఉంటాను, వాళ్ళతో గుర్తిస్తాను. చూడండి ఆయన చాయిసెస్, ఆయన ఎంపిక ఎన్ని కష్టాలు పడ్డాడు. అవును. అప్పుడు ఆయన ఇలాంటి మనుషులు లేడీ లోకం మీద అని దేవుడు చెప్పి ఉన్నాడు. సో ఈ అంతట్లో చూసినట్లయితే వాళ్ళ జీవితమే మనకి ఈరోజు మరి ఒక మాదిరిగా ఉండిపోయింది. బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా సహోదరులారా, చిన్న విరామం తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలైన యెహోషువ అని చదువుకుంటున్నాం కదా, ఇంకొంచెం ఏముందో నేర్చుకుందాం. డాక్టర్ గారు, యెహోషువ వారు చేసిన సేవా జీవితం యేసుక్రీస్తు వారితో గల పోలిక ఏమని మనం వర్ణించగలం, చెప్తారా? యెహోషువ 110 సంవత్సరాలు పైగా జీవించాడు. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించారు. కానీ యెహోషువ జీవించిన విధానం, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ సేవ్స్ అన్న మాట యెహోషువకి అర్థం. యేసుక్రీస్తు వారేమో అనాయింటెడ్ వన్, ఆయన అభిషక్తుడు అని కూడాను రాయబడి ఉన్నది. కానీ యెహోషువ చేసిన సేవా విధానం చాలా గొప్పది. ఆయన సర్వెంట్గా ఉన్నాడు మోసెస్ దగ్గర, అసిస్టెంట్గా, సర్వెంట్గా, అసిస్టెంట్గా, ఇంకో దాంట్లో సెక్రటరీగా ఉన్నాడు అని రాస్తారు. యేసుక్రీస్తు వారు కూడాను హంబుల్గా, సర్వెంట్గా ఎప్పుడు కూడాను ఇది నాది అధికారం, నేను గొప్పవాడిని, నాకు ప్రాధాన్యత చూపించాలని ఎప్పుడు కూడా అనలేదు. ఈ విధంగా ఎన్నో చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమేమి చెప్పారో అది యొక్క యెహోషువ యొక్క జీవిత విధానంలో ఉన్నది. ముఖ్యంగా ఆఖరి రోజుల గురించి ఆయన అందరినీ, అన్ని తెగవారిని క్రమపరిచిన తర్వాత ఆయన స్వార్థం లేనివాడుగా ఒక చిన్న పర్వతాన్ని తీసుకొని తిమ్నాత్ సేరా, మిగిలిపోయినది తోకగా ఉన్నది తీసుకున్నాడు. అంటే స్వార్థం లేనివాడు, ధనాపేక్ష లేనివాడు. నేను ఈ లోకంలో ఉన్నాను కానీ నాది ఈ లోకం కాదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని యేసుప్రభు వారు చెప్పారు. అంతేకాకుండా ఎప్పుడు కూడాను ప్రజల కొరకును, వాళ్ళు వెల్ఫేర్, వాళ్ళ యొక్క మంచితనం కొరకును వాళ్ళని స్థిరపరచాలని యెహోషువ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ఆఖరిగా ఇచ్చిన సర్మన్లో, స్పీచ్లో ఎప్పుడు కూడా మీరు దేవునికి విధేయులుగా ఉండండి, విగ్రహారాధన దూరంగా చేయండి, మీ గుణలక్షణాలు మీ తర్వాత తరం వారికి అన్నీ నేర్పించండి. ఎంత ఆయన హృదయం అంతా పోసాడు వాళ్ళ కొరకు. యేసుప్రభు కూడాను ఆ గెత్సెమనే వనంలో మరి ఆయన సమస్తం కూడాను పోసి ఉన్నాడు. ఈ విధంగా మనం చూసుకుంటే ఆఖరి రోజుల్లో టైపాలజీ మోషే ఏ విధంగా చేస్తున్నాడో ఖచ్చితంగా యేసుక్రీస్తులో కూడా అది నెరవేరినట్లుగా కనపడుచున్నది. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు వారి క్యారెక్టర్, ఆయన గుణలక్షణాలు శిశువులతో మాట్లాడుతూ ఆయన ఎంత త్యాగం చేశాడో ఆయన క్యారెక్టర్, ఆయన గుణలక్షణాల గురించి వర్ణించబడ్డది. ప్రతి కార్యంలో కూడాను యెహోషువ గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన యుద్ధ వీరుడిగా నిలిచిపోయాడు, ధైర్యంగా ఉన్నాడు. ఆయన ముందు మాటలే ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఆ మాట 7 సార్లు ఉన్నది మొదట అధ్యాయంలోనే. యేసుక్రీస్తు వారు కూడాను వీళ్ళకు ముందు మీరు భయపడకుడి, జడియకుడి అని చెప్తారు. ఏమంటే 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. సో ఇలాగ మోషాకి యేసుక్రీస్తు వారికి పోలికలు ఉన్నాయి, యెహోషువ తన జీవితము యేసుక్రీస్తు వారితో పోలికలు ఉన్నాయి. మరి మన జీవితం ఎలాగుండాలనేది ఈ పాఠం, దాని యొక్క ప్రాధాన్యత. బాగుందండి, చాలా చక్కగా పోల్చి చెప్పారు రెండింటిలో కూడా. హైమవతి గారు, మరి ఈ పాఠంలో ఇంకా మనం నేర్చుకోవాల్సిన అంశాలు? అవునండి, మనం ఇంతవరకు కూడా నేర్చుకుంటున్నాం కదండి. ఇప్పుడు మనుషులు ఇవన్నీ కూడా పద్ధతులన్నీ కూడా అంటే యేసుక్రీస్తు ప్రభువారు నెరవేరినాయి, ఆయనని చూడవలసింది వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనుషుల సంప్రదాయాలు, సూత్రాలు, ఇవి చట్టాలు, దేవుని చెప్పాలనుకున్న పాఠాలను కూడా వాళ్ళు అవి మరుగు చేస్తూ ఉన్నాయి, అవన్నీ దాచిపెట్టేస్తూ ఉన్నాయి. అయితే ఈ సూత్రాలు మరి సంప్రదాయాలు వారి నిజమైన మతాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఆచరణకి అడ్డంకిగా ఉన్నాయి. మరియు రియాలిటీ వచ్చినప్పుడు క్రీస్తు వ్యక్తిత్వంలో మరి అతనిలో ఉన్న అన్ని రకాల నెరవేర్పు మనం చూడొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నెరవేర్పులను చూడలేదు, వారి నీడలను గుర్తించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారిలో వాళ్ళు ఈయనలో ప్రతిరూపం కదా, ఈయన ప్రతిరూపమై ఉన్న ఆయన్ని గుర్తించలేకపోతున్నారు. అయితే వాళ్ళు ఆ ప్రతిరూపాన్నే తిరస్కరించారు, వారు రకరకాల పనికిరాని వేడుకలకు అతుక్కుపోయారు. ఇంకా చూసినట్లయితే దేవుని తిరస్కరించారు. ఇప్పుడు వాళ్లే ప్రతిరూపం అయ్యారు, అసలు రూపం యేసుక్రీస్తు వారే, కానీ ఈ ప్రతిరూపమే అసలు రూపాన్ని తిరస్కరించింది అంటున్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లే యేసుక్రీస్తు వారిని గురించి చెప్పినటువంటి అన్ని కూడాను వాళ్ళు తిరస్కరించారు. అంటే వీళ్ళు ఏమడుగుతున్నారంటే సూచనలు అడుగుతున్నారు. యేసు ప్రభువారు చెప్పినటువంటి విషయాల్ని నమ్మట్లేదు. కుమారుడు వచ్చాడు కానీ వారు ఒక సంకేతం కోసం అడగటం సాగించారు.
ఇప్పుడు సందేశము ఏంటంటే పశ్చాత్తాపడండి, పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పి, ఎందుకంటే వారు ఒక అద్భుతం డిమాండ్లను కోరుతున్నారు. యేసుప్రభువారు అయితే ఇలా చెప్తా ఉన్నారు, భూసంబంధమైనటువంటి రాజ్యాలు శిథిలాల మీద తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మెస్సీ అద్భుతమైన విజయాల ద్వారా తన మరి రుజువుల్ని కనపరుచుకుంటారని, ఆ రుజువులు చేస్తారని, అంటే మరి కత్తులతోటి దాడితోటి యుద్ధాన్ని చేసి వాళ్ళని జయింపజేస్తారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు. అయితే యేసుప్రభువారు ఏం చెప్తున్నారు, ఆ విధంగా కాదు వచ్చింది, ఆయన హంబుల్ సర్వెంట్గా వచ్చారు. అయితే మనకి యెహోషువ లాంటి, కాలేబ్ లాంటి సేవకులు కావాలండి ఖచ్చితంగా. వాళ్ళు నమ్మారు, ఇంకా అన్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆత్మీయ యుద్ధం చేసి ఆయన జయించారు, అది వీళ్ళు చూడలేకపోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి సేవకులు మనకి లేవాలి, నిజమైన సేవకులు. ఎందుకంటే పౌలు వారు కూడా అన్నారు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు కానీ ఆధ్యాత్మికంగా మనం చేస్తున్న పోరాటం. అవునండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు యెహోషువ యుద్ధాలు చేస్తాడు, ఆ యుద్ధాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ యుద్ధం చేశారు, ఆయన జయించారు. మరి ఆత్మీయ యుద్ధంలో జయించినప్పుడే కదా పరలోక రాజ్యంలో ప్రవేశించేది. ఈ లోకంలో యుద్ధాలు జయించిన, భూమిని ఆక్రమించుకున్న ఈ ఏకలోకం మరికి ఈ లోకం ఉండదు, శాశ్వతంగా ఉండేది కాదు. కానీ శాశ్వతమైనటువంటి లోకంలోని ప్రవేశింపజేయడానికే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఇంత మరి మన కోసం ఆత్మీయ యుద్ధం చేసి, ఆ పోరాటం చేసి మరణాన్ని పొంది, మరణాన్ని జయించి తిరిగి లేచి మన కోసం ఆయన ఇప్పటికీ సేవ చేస్తూ ఉన్నారు అతి పరిశుద్ధ స్థలంలో. మరి ఆ విధంగా సేవ ఆ యేసుక్రీస్తు అని వారు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సంప్రదాయాలు, ఈ వీళ్ళ యొక్క సూత్రాలన్నీ అది మరుగు చేయబడింది యేసు ప్రభువారిని చూడకుండా. డాక్టర్ గారు, మరి ఈ పరలోకపు శాశ్వత రాజ్యం చేరాలని ప్రేక్షకుల్ని దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవ, పరిశుద్ధుడా, ప్రార్థన అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మేమందరం కూడాను మా గురి మోషే వలె, యెహోషువ వలె జీవించి పరలోక రాజ్యం శాశ్వతంగా సంపాదించుకోవాలని మాకు గురై ఉన్నది. మా ఆశ నెరవేర్చండి ప్రభువా. ఆ గొప్ప వీరుల వలె మేము కూడా జీవించుట్లో మాకు ఆత్మీయ బలము దయచేయండి. ఈ లోకపు పోరాటం మాకు ఈ విషయాల గురించి కాదు ప్రభువా, పరలోకపు పోరాటం కొరకు మేము ఎదురు చూస్తున్నాం, మేము గెలవాలని ఎదురు చూస్తున్నాం. మా ప్రేక్షకులు మమ్మల్ని దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విలువైన పాఠం అండి. యెహోషువకి, మోషేకి యేసుక్రీస్తు వారితో ఉన్న పోలికలు, ముందస్తు చూచాయిగా ప్రతిబింబంగా వాళ్ళు చేసిన పనిని చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలండి. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, అసలైన యెహోషువ యేసుక్రీస్తు వారు రాకముందు కాలంలో ఆయన సేవా పరిచర్యను సూచిస్తూ వీళ్ళు ఇశ్రాయేలుకి చేసిన పరిచర్య అంతా ఈ పాటలో మనం తెలుసుకున్నాం. అయితే వాళ్ళు చేసిన పరిచర్య చేస్తూ ఉండగానే ఆగిపోలేదు, వాగ్దాన భూమి చేరే వరకు కొనసాగింది. మరి వాగ్దాన భూమి చేరిన వాగ్దాన ప్రజలు అక్కడ ఎలా జీవించారు అది తెలియాలంటే మనం 11వ పాఠంలో మళ్ళీ కలుసుకోవాల్సిందే. అంతవరకు ఈ పాఠాలని మీరు ధ్యానం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ పాఠాల అనుసారంగా జీవించండి. క్రీస్తు శుభములు మీరు మెండుగా పొందుకోనండి.